తెలుగు టైటన్స్ ప్రతి సీజన్లో భారీ అంచనాలతో సీజన్ స్టార్ట్ చేస్తుంది. కానీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చూసుకుంటే ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేస్తుంది. అయితే సీజన్ 2లో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ చేరింది. సీజన్ 2 తర్వాత ఇంతవరకు ప్లే ఆఫ్ చేరలేదు. లాస్ట్ సీజన్లో చూసుకుంటే 2 పాయింట్ డిఫరెంట్తో ప్లే ఆఫ్ చేరలేకపోయాం. అయితే ఈ సీజన్లో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ చేరాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సో మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అయితే తెలుగు టైటన్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్స్ దగ్గర రాహుల్ చౌదరి, శుకేష్ రెడ్డి, దీపక్ నివాస్ హుడా, పవన్ కుమార్ షెరావత్, అలాగే సిద్ధార్థ్ దేశాయ్ లాంటి సూపర్ స్టార్స్ ఉన్నా కూడా తెలుగు టైటన్స్ ఇంతవరకు కప్పు గెలలేదు. ఎందుకంటే తెలుగు టైటన్స్ యాక్షన్లో ఒకే ప్లేయర్ పైన బాగా డబ్బు పెట్టేది. సో దానివల్ల మంచి టీం కొనలేకపోయింది. అదే మంచి టీం కొన్నా కూడా ఆ టీం పర్ఫార్మ్ చేయలేకపోయింది. కానీ ఈ సీజన్లో చూసుకుంటే ఏ ప్లేయర్ పైన కూడా కోటికి పైగా డబ్బులు పెట్టలేదు, అది కూడా అందరు యావరేజ్ ప్లేయర్స్. అయితే తెలుగు టైటన్స్ ఈ సీజన్ కోసం ఒక యంగ్ టీంని తయారు చేసింది. సో గత సీజన్లో చేసిన మిస్టేక్స్ ఈ సీజన్లో చేయడానికి క్లారిటీగా ఉన్నారు. అందుకే మన తెలుగు టైటన్స్ ఈ సీజన్లో మంచి యావరేజ్ ప్లేయర్స్ని కొనింది. భరత్ హుడా అలాగే శుభన్ చుండా లాంటి ప్లేయర్స్ని కొని తెలుగు టైటన్స్ డిఫెన్స్ అలాగే రైడింగ్లో మంచి బలం తోడైంది. అలాగే బెంచ్ పైన చూసుకుంటే మంచి రీప్లేస్మెంట్ ప్లేయర్స్ ఉన్నారు. సో తెలుగు టైటన్స్ గత కొన్ని సీజన్లో చేసిన మిస్టేక్స్ ఈ సీజన్లో చేయలేదు. అయితే తెలుగు టైటన్స్ కోచ్ కిషన్ హుడా మాత్రం మేము ఈసారి పక్కా ప్లే ఆఫ్స్కి వెళ్తాం, లాస్ట్ సీజన్లో ఏదో పొరపాటు జరిగింది, దానివల్ల మేము ప్లే ఆఫ్స్ చేరలేకపోయాం, కానీ ఈ సీజన్లో మేము 100% ప్లే ఆఫ్స్కి వెళ్తాం, కప్పు కొట్టాల్సిందే అని క్లారిటీగా ఉన్నాడు. సో దాని ఫలితమే మన తెలుగు టైటన్స్ టేబుల్లో చూసాం, నెంబర్ 4లో ఉంది. అయితే తెలుగు టైటన్స్ ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ కూడా స్టార్ట్ చేసింది. ఫస్ట్ 2 మ్యాచ్ ఓడిపోయినా కూడా తర్వాత హ్యాట్రిక్ విజయంతో ఫామ్లోకి వచ్చారు. అయితే ఫస్ట్ 2 మ్యాచ్ తెలుగు టైటన్స్ చూసుకుంటే టీం ఎక్కడ కూడా సెట్ కాలేదు. ఒకవైపు డిఫెన్స్లో ఫెయిల్ అయితే ఇంకోవైపు రైడింగ్లో కూడా ఫెయిల్ అయింది. కానీ ఫస్ట్ 2 మ్యాచ్లు అయిపోయిన తర్వాత తెలుగు టైటన్స్ మంచి కంబ్యాక్ ఇచ్చింది. అయితే తెలుగు టైటన్స్ ఈ సీజన్లో చూసుకుంటే మొత్తం 10 మ్యాచ్లు ఆడితే 5 విజయాలు 5 ఓటమితో టేబుల్లో నెంబర్ 4లో ఉంది. అయితే తెలుగు టైటన్స్కి ఈ సీజన్లో ఇంకా మిగిలిన మ్యాచ్లు 8. ఆ 8 మ్యాచ్లు మినిమం 4 to 5 మ్యాచెస్ గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో రోజు చూసాం, ఈ సీజన్లో 8 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంది. సో తెలుగు టైటన్స్కి ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం 100% ఛాన్స్ ఉంది. అయితే తెలుగు టైటన్స్ ఎక్కడ కూడా ఈజీ తీసుకోవద్దు, ఎందుకంటే కబడ్డీ అనేది ప్రతి మినిట్లో చేంజ్ అవుతుంది. సో తెలుగు టైటన్స్ ఈజీ తీసుకుంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కూడా కష్టం అవుతుంది. అయితే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అలాగే టాప్ 4లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే టాప్ 4లో ఉంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకో మ్యాచ్ అవకాశం ఉంటుంది. సో దానివల్ల ప్రతి టీం టాప్ 4లో ఉండడానికి ట్రై చేస్తుంది. కానీ 5th, 6th, 7th, 8th పొజిషన్లో ఉంటే ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై. అక్కడ నుంచి ఫైనల్కి రావాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. తెలుగు టైటన్స్కి ఇంకా మిగిలిన మ్యాచ్లు ప్రతి ఒక్కటి డూ ఆర్ డై మ్యాచ్ లాగానే ఆడాలి. అలా ఆడితేనే టాప్ 4లోకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే తెలుగు టైటన్స్ రాబోయే మ్యాచ్ చూసుకుంటే పట్నా పైరేట్స్తో. అయితే పట్నా పైరేట్స్తో మ్యాచ్ చూసుకుంటే 1 వీక్ తర్వాత ఉంది. సో తెలుగు టైటన్స్కి మంచి ప్రాక్టీస్ అవుతుంది. అలాగే 1 వీక్ గ్యాప్ అంటే అటు ప్లేయర్స్కి కూడా కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది. అలాగే 1 వీక్ తర్వాత గేమ్ ఆడమంటే ఎలా ఆడతారో